महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క ఏప్రిల్ నెలలో 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా ఏప్రిల్ మాసానికి 3వ వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. దానిలో మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ ఈ వారం మనం గమనించినట్లయితే కనుక శుక్ర భగవానుడు ఆయన స్వక్షేత్రంలోకి వృషభ రాశిలోకి ఆయన సంచారాన్ని మొదలు పెట్టబోతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే కనుక గ్రహాల యొక్క సంచారం మేషంలో రవి ఉచ్చ స్థితిలో ఉన్నారు, శుక్రుడు వృషభంలో, గురువు గారు మిథునంలో, సింహంలో కేతు భగవానుడు, కుంభంలో రాహు భగవానుడు, అలాగే కుజ బుధ శనులు మీనరాశిలో సంచారంలో ఉన్నారు. ఇక చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే కనుక మేష వృషభ మిథున కర్కాటక రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఈ విధమైన చంద్రగమనం మిగతా ఈ గ్రహాల యొక్క గోచారం ఆధారంగా ఈ ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మీన రాశి వారికి సంబంధించి చూద్దాం. మీన రాశికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వారికి యోగిస్తున్న గ్రహాలు ఇక్కడ తృతీయంలో శుక్రుడు అండ్ షష్టమంలో కేతు రెండు గ్రహాల యొక్క అనుకూలత ఉంది. తృతీయంలో శుక్రుడు ఆఫ్టర్ ఏ లాంగ్ టైం సంవత్సర కాలం తర్వాత ఓన్ హౌస్లోకి తృతీయ స్థానంలోకి వచ్చారు. సో పరాక్రమ స్థానంలోకి శుక్రుడు లాంటి గ్రహం చక్కగా ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవడానికి కానీ, షార్ట్ జర్నీస్, ప్లెజెంట్ షార్ట్ జర్నీస్, సిబ్లింగ్స్ తోబుట్టువులతో కానీ మీ సర్వెంట్స్తో కానీ మంచి ర్యాపో ఉండడానికి టైం బాగా అనుకూలంగా ఉంటుంది. అలాగే షష్టమంలో కేతు చాలా కాలం నుంచి మనం చెప్పుకోవాలి. యాక్చువల్గా ఏలినాటి శని తర్వాత శని 1000 స్థాన సంచారం నుంచి వెళ్తుండగా ఇచ్చిన హిడెన్ ఎనిమీస్ ఎవరైతే ఉన్నారో మీ రహస్య శత్రువులందరినీ కూడా వాళ్ళందరినీ డిటాచ్ చేసుకుంటూ సపరేషన్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళగలిగే శక్తి ఒక్క కేతువుకు మాత్రమే ఉంది షష్టమ స్థానంలో. 2025 జూన్ నుంచి వచ్చిన కేతు డెఫినెట్గా మీకు సో మచ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ నుంచి మిమ్మల్ని బయటపడేస్తూ ఉంటాడు. సో ఈ విధంగా ఇక్కడ మనం చూస్తే 2, 3, 4, 5 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంటాం. సోమ మంగళవారాలు చక్కగా అనుకూలంగా ఉంది రాశి వాళ్ళకి, చంద్రబలం అనుకూలంగా ఉంది. ద్వితీయం నుంచి చంద్రుని యొక్క సంచారం ఆల్రెడీ ద్వితీయ స్థానంలో రవి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి నడుస్తూ ఉంది. సమ్ ఫైనాన్షియల్ డ్రైనెస్, అలాగే సమ్ ఆర్గ్యుమెంట్స్ విత్ ఇన్ ద ఫ్యామిలీ అనేది మనకు కనిపిస్తూ ఉంది కుటుంబానికి సంబంధించిన విషయాల్లో. సో ఈ విషయాలు కొంచెం జాగ్రత్త అనేది తీసుకోవటం. మళ్ళీ ఆ రాశ్యాధిపతి కుజుడే రాశిలో ఉన్నారు ఇక్కడ. సో వాటి ఫ్యామిలీ ఓరియంటెడ్గా వచ్చే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి కొంచెం షార్ట్ టెంపర్ని తెప్పించే ఆస్కారాలు, కొంచెం అగ్రెషన్కి గురి చేసే ఆస్కారాలు వారం ప్రారంభంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడే బుధుడు కూడా ఉన్నారు మళ్ళీ. సో అక్కడ బుధుడు కూడా ఉండటం, సో ఇక్కడ ఫ్యామిలీ పరంగా ఇటు మ్యారిటల్ లైఫ్ పరంగా ఈ యొక్క రెండు సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయటం అనేది ఈ యొక్క ఏలినాటి శని నడుస్తున్న వేళ రాశిలో కుజ బుధ శనుల యొక్క ఇతి నడుస్తున్న వల్ల సో ఈ విధంగా కొంచెం మెయింటైన్ సమ్ బ్యాలెన్స్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ లైఫ్ పార్ట్నర్ ఆర్ బిజినెస్ పార్ట్నర్, వ్యాపారానికి సంబంధించిన విషయాలకు సంబంధించి వచ్చే ఒత్తిడిని మీరు తట్టుకోవడానికి కొంచెం వారం ప్రారంభం కొంచెం ఇక్కడ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. అలాగే సోమ మంగళవారాల్లో మనం చూసే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు, శుక్రుడు యోగిస్తాడు. సో కాబట్టి పరాక్రమ స్థానమైన స్థానంలో చంద్ర శుక్రుల యొక్క కలయిక చంద్ర బాలే ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సో మీ కొలీగ్స్, నైబర్స్, సర్వెంట్స్ అందరితో కూడా వెరీ ప్లెజెంట్గా కమ్యూనికేషన్ కూడా చక్కగా బాగుండేటట్టు ముందుకెళ్ళే ఆస్కారాలు, ఎవరితో గొడవ లేకుండా చక్కగా చాలా వరకు కూడా స్మూత్గా అజాత శత్రువులాగా మళ్ళీ ఆడితే ఇడితే గొడవ ఉంది మనకి ఆఫీస్లో అందరినీ హాయ్ హాయ్ అనుకుంటే అయిపోతే సరిపోదా అన్నట్టుగా తృతీయంలో ఉన్న శుక్రుడి యొక్క సంచారం ఇక్కడ మీకు ప్రెజెంట్నెస్ని ఇస్తూ ఉంది. ఇక బుధ గురువారాలు చూస్తే అర్ధాష్టమంలో గురుడు చంద్రుడు కూడా ఉన్నాడు. సో ఈ అర్ధాష్టమంలో గురుడు చాలా వరకు కూడా మీ మనస్థిమితానికి సంబంధించి, మానసిక భావోద్వేగానికి సంబంధించి ఫ్లక్చువేషన్ క్రియేట్ చేస్తూ ఉన్నాడు ఎప్పటి నుంచో. స్థిరాస్తులకి సంబంధించి కావచ్చు, ప్రాపర్టీకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, జాబ్లో స్టెబిలైజేషన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ప్రొఫెషన్ పరంగా.
సో ఈ విధంగా బుధ గురువారాల్లో అర్ధాష్టమంలో ఉన్న గురువు గారి యొక్క సంచారం నడుస్తూ ఉంది కాబట్టి సో కొంతవరకు ఓకే స్థిరత్వానికి సంబంధించిన విషయాల్లో ఇంకా ఆలోచనలు ఉంటాయి. సో అలాగా మీ హ్యాపీనెస్ అనేది ఆన్ అండ్ ఆఫ్గా ఉండే సందర్భాలు మనకు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి బుధ గురువారాల్లో. శుక్ర శనివారాల్లో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఏదైతే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో పంచమంలో చంద్రుడు జనరల్గా ట్రాన్సిట్లో యోగించాడు కానీ బట్ ఓన్ హౌస్లో ఉన్నారు. సో ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుంటారు, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్కి సంబంధించి అంత లాభానికి రావాలన్నా పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలన్నా మరి ఇక్కడ ఏలినాటి శని పక్క నడుస్తూ ఉంది. చంద్రుని యొక్క ఆస్పెక్ట్ శని మీద ఉండటం, శని ఇక్కడ రాశిలో ఉండి కుజుడితో కంజెక్ట్ అవటం. సో ఇవన్నీ కూడా చాలా వరకు కూడా సమ్ మైండ్కి సంబంధించి అబ్బా ఎంత పేషెన్సీ టెస్ట్ రా బాబు నాకు అన్నట్టు కొన్ని సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి శుక్ర శనివారాల్లో కూడా మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడానికి. వీటిని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం, చాలా మంచిది. సో రాహుకి దుర్గామాత ఆరాధన చేసుకోవటం చాలా మంచిది ఈ సమయంలో. అలాగే రవికి కూడా వాక్స్థానంలో రవి ఉన్నాడు కాబట్టి జపా కుసుమ సంకాసం చదువుకోవటం ఇంకా మంచిది. ఇక్కడ మెయిన్గా రాశిలో కుజుడికి అది మిత్రక్షేత్రమైన బుధశనులు ఇద్దరికి కూడా శత్రుక్షేత్రమైంది. ఏలినాటి శనికి కంపల్సరీగా శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళడం, బుధుడికి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం మీకు ఇంకా మంచి రిజల్ట్స్ని మీనరాశి వాళ్ళకి ఇస్తుంది. సో మొత్తంగా ఈ వారం 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.